ఫిరంగి ఇది చూస్తేనే శత్రు లక్ష్యాల్ని ఢీకొట్టే ఒక సైనిక క్షేత్రం అని అనుకుంటారు. అంటే ఒక భవనానికి సంబంధించి అటు ఇటు 2 ఫిరంగులు ఉన్నాయి. అంటే ఖచ్చితంగా ఇది సైనిక కేంద్రంగా భావిస్తారు. కానీ విశాఖలో దాదాపు ఒక 100 ఏళ్ల వయసు ఉన్న ఏ వ్యక్తి కావచ్చు చూసినట్లయితే ఇది ఒక క్వీన్ మేరీ స్కూల్‌గా చెప్పుకోవచ్చు. ఇది ఒక రకంగా భారతదేశంలోనే కాకుండా దక్షిణ భారతదేశంలో కూడా అత్యంత పురాతనమైన పాఠశాలలో ఒకటి. ఇది విశాఖలోని వన్ టౌన్ ప్రాంతంలో ఉంది. ఈ పాఠశాల ఒకప్పుడు చూసుకుంటే సైనిక కేంద్రం కాబట్టి ఇది ఈ రకంగా ఫిరంగులు ఏర్పాటు చేసినట్టు చరిత్ర బయట తెలుస్తుంది. అయితే ఇది దాదాపు 2 శతాబ్దాల క్రితం అంటే దాదాపు 250 సంవత్సరాల క్రితం 1800 సంవత్సరంలో నిర్మించినట్టు ఇక్కడ చరిత్ర బట్టి తెలుస్తుంది. దాదాపుగా ప్రతి సంవత్సరం 1000 మంది వరకు కూడా విద్యార్థులు చదువుకున్నారు. ఇది పూర్తిగా గర్ల్స్ సంబంధించిన అంశంగా కూడా కొనసాగిన పరిస్థితి. అయితే ఇది 250 సంవత్సరాల చరిత్రకు సాక్ష్యంగా చెప్పుకునే రకంగా కూడా ఇక్కడ భవన నిర్మాణం, పాఠశాల గదులు కూడా మనకు కనిపిస్తాయి. 2 అంతస్తుల్లో కూడా గతంలో ఇక్కడ తరగతులు కొనసాగిన పరిస్థితి. అయితే ఇక్కడ చరిత్ర పరిశీలిస్తే ఈ క్వీన్ మేరీ స్కూలు 1800 సంవత్సరంలోనే నిర్మించడమే కాకుండా ఇది వివిధ దశల్లో కూడా ఈ విశాఖ నగరానికి సేవలు అందించాయి. ప్రస్తుతానికి విశాఖపట్నంగా చెప్పుకునే ఈ ప్రాంతాన్ని 1800 సంవత్సరంలో వైజాగ్ పట్టణంగా చెప్పుకున్నారు. ఆ వైజాగ్ పట్టణమే ఆ తర్వాత విశాఖపట్నంగా కూడా మారినట్టు చరిత్ర చెబుతుంది. ఆ దశలో 1800 సంవత్సరంలో చూసుకుంటే ఒక ఆర్ఫాన్స్ కేంద్రంగా కొనసాగింది. ఆ తర్వాత ఆర్ఫాన్స్ కేంద్రంగాతో పాటు కొంత అబాండెంట్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఇక్కడ కొంత ఆశ్రయం కల్పించిన పరిస్థితి. నిజానికి బ్రిటిష్ కాలంలో చూసుకుంటే ఇక్కడ పోర్టుతో పాటు ఇతర సేవలు వేరు దేశాల నుంచి కూడా చాలామంది వచ్చే పరిస్థితి ఉండేది. అయితే వారందరూ కూడా ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నప్పుడు వారందరూ కూడా ఆశ్రయం ఇచ్చిన పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం ఒక క్వీన్ మేరీ స్కూల్ అంటే బాలికల పాఠశాలగా కొనసాగుతున్న ఈ ప్రాంగణం ఒక ప్రత్యేకతలతో కూడుకుంది. ముఖ్యంగా చూసుకుంటే విశాఖ నగరానికి అత్యంత కీలకమైన అంశాలకు కూడా ఇది ఒక వేదికగా కూడా మారినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే తొలి దశలో ఆర్ఫాన్స్కు ఒక షెల్టర్గా కొనసాగిన దీన్ని తర్వాత కాలంలో చూసుకుంటే ఒక మెడికల్ స్టోర్ అంటే ప్రభుత్వానికి సంబంధించిన మెడికల్కి సంబంధించిన అంశాలన్నీ కూడా ఇక్కడ నుంచి ఇచ్చి స్టోర్ నుంచి వేరు ప్రాంతాలకు ఇచ్చేవారు. ఆ తర్వాత చూసుకుంటే ఒక మెడికల్ కాలేజీ కూడా ఇక్కడ కొనసాగింది. అదే సమయంలో చూసుకుంటే ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి వేతనాలు ఇతర ఆర్థిక అంశాలు కొనసాగించే ట్రెజరీ కూడా కొనసాగింది. అన్నిటికంటే మించి వైజాగ్ కలెక్టర్ పేషిగా కూడా కొంతకాలం సేవలు అందించి ఆ తర్వాత ఇది ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలగా కొనసాగిన పరిస్థితి. విశాఖ నగర చరిత్రను పరిశీలిస్తే ఎక్కువ మంది అంటే దాదాపుగా గతంలో బాలికలుగా కొనసాగిన ఎంతోమంది మహిళలు ప్రస్తుతం మహిళలుగా చెప్పుకునే వారందరూ కూడా ఇక్కడ క్వీన్ మేరీ స్కూల్లో చదువుకున్న పరిస్థితి. ఒక హిస్టరీగా చూసుకుంటే క్వీన్ మేరీ స్కూల్లో చదివే బాలికల యూనిఫామ్ కావచ్చు, వారి వేషధారణ ఇతర అంశాలు కూడా ఒక ప్రత్యేకంగా కొనసాగిన పరిస్థితి. ఏదేమిటికి విశాఖ నగర చరిత్ర నాగరికత అన్నిటికంటే మించి విశాఖ భౌగోళిక పరిస్థితుల మార్పుకు ఒక క్వీన్ మేరీ స్కూలు ఒక ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ఒక సైనిక కేంద్రంగానే కొనసాగడం కాకుండా గతంలో ఇది జైలుగా కూడా కొనసాగినట్లు కొంతమంది చెప్తున్న పరిస్థితి. అయితే ఆ తర్వాత చూసుకుంటే విశాఖతో పాటు వేరు ప్రాంతాల్లో స్పాట్ వాల్యుయేషన్ కేంద్రంగా కూడా కొనసాగింది. ఆ రకంగా ఆ సమయంలో ఇక్కడ విధులు నిర్వహించే చాలామంది అధ్యాపకులకి జైల్లో వెళ్తారు అని చెప్తారు. నిజానికి ఇక్కడ మనం గేట్ చూసినట్లయితే ఇక్కడ ఒక గేట్ ఉంటుంది. ఈ గేట్ నుంచి లోపలికి వచ్చినట్లయితే వాచ్మెన్ కావచ్చు, సెక్యూరిటీ గార్డు తీస్తేనే బయటకు వెళ్ళే పరిస్థితి. గతంలో ఎవరైతే శిక్షకు గురయ్యే వ్యక్తులను జైల్లో ఏ రకంగా ఉంచుతారో ఆ రకంగానే స్పాట్ వాల్యుయేషన్కి వచ్చిన టీచర్లు కూడా ఒకసారి లోపలికి వచ్చినట్లయితే తర్వాత బయటికి వెళ్ళడానికి ప్రత్యేకంగా అనుమతి ఉంటే కానీ బయటికి వెళ్ళే పరిస్థితి ఉండదు. అందుకే ఈ క్వీన్ మేరీ స్కూల్ను కొందరు అధ్యాపకులు గతంలో జైలు అని కూడా చెప్పుకునే పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ విశాఖ నగర చరిత్రకు ఒక సాక్ష్యంగా దాదాపు 2.5 శతాబ్దాలకు హిస్టరీకి కూడా ఒక కేంద్రంగా కూడా క్వీన్ మేరీ స్కూల్ కొనసాగుతున్న వాతావరణం కనిపిస్తుంది. ఈ దశలో చూసుకుంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్తో పాటు భారతదేశంలో అత్యంత పురాతనమైన విద్యా సంస్థలో క్వీన్ మేరీ ఒకటిగా చెప్పుకోవడం ఆశ్చర్యం కాదు. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్రరావు, ఆర్టీవీ, విశాఖపట్నం ఓల్డ్ టౌన్ నుంచి.